ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాత్రి అక్రమ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారని ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే బీఆర్ఎస్ శ్రేణుల ఇళ్లకు చేరి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టులను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాత్రి అక్రమ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారని ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే బీఆర్ఎస్ శ్రేణుల ఇళ్లకు చేరి అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టులను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పోలీసులను చేతిలో పెట్టుకుని రాజకీయం చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా పోలీసులని స్వలాభాలకు వాడుకోలేదని తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, అరెస్టును ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అనేదాన్ని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాస్తవంగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కావాలని చెప్పి కౌశిక్ రెడ్డి మీద గొడవ పెట్టుకొని అక్కడ ఎటువంటి తోపులాట జరిగింది తప్ప కొట్టడం కానీ ఇంకేం జరగలేదు. అయినా ఈ చిన్న విషయానికి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు, ప్రతిదానికి పోరాటం చేస్తూ ఉండు ప్రతిపక్షంగా అని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కావాలని చెప్పి కేసు పెట్టడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే కౌశిక్ రెడ్డి మీద ప్రతి దానికి ఎవరైతే బాగా పనిచేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీకి కావాలని వాళ్ళని చూసి మరీ ఇట్లా కేసులు పెట్టడం అనేది తగదని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల్లోకి ముందుకు పోతుంది తప్ప వెనక్కి పోవట్లేదు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై తెలంగాణ.